ఖర్చుల భారం తగ్గించుకునేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ను పూర్తిగా మూసివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యత్నిస్తుండగా విద్యాశాఖ నుంచి కీలక ప్రకటన వచ్చింది. విద్యాశాఖలోని సిబ్బందిలో సగం మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపులు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మూసివేతకు సంబంధించిన తుది లక్ష్యంలో భాగమని పేర్కొంది. ఈ విభాగంలో ప్రస్తుతం 4133 మంది సిబ్బంది ఉన్నారు. అమెరికాలో $1.6 ట్రిలియన్ కాలేజ్ లోన్లను ఈ విభాగం పర్యవేక్షిస్తుంది. పాఠశాలల్లో పౌర హక్కుల చట్టాలను అమలు చేయడంతో పాటు అవసరమైన జిల్లాలకు ఫెడరల్ నిధులను అందిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కు సంబంధించిన కార్యాలయాలను గురువారం వరకు మూసివేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటనలో పేర్కొంది. అమెరికా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ట్రంప్ ఇప్పటికే చెప్పారు. విద్యాశాఖను తొలగించి దాన్ని రాష్ట్రాలకు అప్పగిస్తానని చెప్పారు. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కాలేజ్, స్కూల్ లేదా యూనివర్సిటీలకు అన్ని ఫెడరల్ నిధులు నిలిపివేస్తానని స్పష్టం చేశారు.